హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను తీసుకొచ్చేసారు డియో 125 ఒక రివ్యూ అనమాట. చాలా మందికి ఇష్టమైన స్కూటర్ మోటో స్కూటర్. అసలు మోటో స్కూటర్స్ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం హోండా వాళ్ళు తీసుకొచ్చింది ఈ డియోతో పాటు. సో ఈరోజు దీంట్లో 125 మోడల్ ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారు, ఎటువంటి వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ అనేది ముందుకు వస్తుందనేది చూద్దాము. డిజైన్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు జేఎస్పీ హోండా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఎప్పటికీ నా విజన్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో బెస్ట్ డీల్స్ ఆన్ హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ కావాలంటే జేఎస్పీ హోండాని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు డియో 125 ఒక డిజైన్ సెలెక్ట్ చూద్దాం. చాలా చాలా షార్ప్ అండ్ ఒక ఈగిల్ లాంటి ఇది హెడ్ ల్యాంప్ డిజైన్తో పాటు ఒక హాక్ లాంటి డిజైన్ లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ డిఆర్ఎల్కి ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్కి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ ల్యాంప్ అనేది ఎల్ఈడి ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కానీ టర్న్ ఇండికేటర్స్ మాత్రం క్లియర్ లెన్స్ టర్న్ ఇండికేటర్స్, అది కూడా ఎల్ఈడి ఇస్తే బాగుండేది. ఫ్రంట్ ఏప్రిన్ డిజైన్ ఇంత కూడా చాలా చాలా చక్కగా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ప్రాపర్ మోటో స్కూటర్ డిజైన్ అనమాట. అండ్ స్టూడెంట్స్ కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్కూటర్స్ గా ఎప్పుడు డియో అనేది యాజ్ అ స్కూటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్, మంచి పర్ఫార్మెన్స్ మంచి పికప్ ఆఫర్ చేసే స్కూటర్ అలాంగ్ విత్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఏదైతే మనకి హోండాతో పాటు పక్కాగా వస్తుందో. సో ఆ హోండాది వచ్చే భరోసా అనేది ఎప్పటికీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హెస్ కెప్ట్ దెమ్ ఇన్ ద లీడ్ అనమాట. ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. దీనివల్ల మంచి రైడ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ మరీ స్టిఫ్గా ఏం లేదు సస్పెన్షన్, మంచి సాఫ్ట్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు. దానివల్ల మీకు కంఫర్ట్ అనేది బెటర్గా ఉంటుంది. కొంచెం వరకు మీకు ఇది చూసినట్లయితే ఎవరైతే 90s కిడ్స్ ఉన్నారో వాళ్ళు రిలేట్ చేయొచ్చు. ఇది కైనెటిక్ హోండా ఒక గుర్తింపు అనేది మనకి తీసుకొస్తుంది. కానీ చాలా చాలా బాగా గ్రాఫిక్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ ఓవరాల్ ఈ కలర్ స్కీమ్ బ్లూలో అయితే అద్దరిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అనమాట. అండ్ మంచి స్పోర్ట్స్ స్కూటర్ అండ్ మోటో స్కూటర్ డిజైన్ కాన్సెప్ట్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ కలర్ స్కీమ్స్ కూడా చాలా ఈ నియాన్ కానీ బ్లూ షేడ్ కానీ బ్లాక్ బ్లెండింగ్ కానీ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మరీ ఇదిగా ఫ్లాషీగా ఏం కనిపించట్లేదు. ఇక్కడ కూడా మనకి హోండా బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి అల్యూమినియం ఫుట్ పెగ్స్ అనేది ఆఫర్ చేశారు. దట్స్ రియలీ గుడ్. ఈ ప్రైస్ పాయింట్లో దగ్గర దాపు 85,900 ఎక్స్ షోరూమ్ అంటే ప్రైస్. అండ్ స్టాండర్డ్ మోడల్ కి ఇది స్మార్ట్ వేరియంట్, ఇది దగ్గర దాపు 94,000 ఎక్స్ షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కి మీరు జేఎస్పీ హోండా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హెచ్ స్మార్ట్ అనే లోగో అనేది కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ అనమాట ఈ యొక్క డియో 125 మోడల్లో. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కీ స్లాట్ లేదు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్. ప్రతి ఒక్కటి మనము దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సింది ఒక వైర్లెస్ ఈ కీ ఫాబ్ అనమాట. ఈ కీ ఫాబ్ 2 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే మీకు ఆటోమేటిక్గా స్కూటర్ అనేది అన్లాక్ అయిపోతుంది. అదే మీరు వాక్ అవే చేసేస్తే అది లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది మన పాకెట్ లో ఉన్నంత వరకే ఇది అన్లాక్ అవుతుంది. సో స్మార్ట్ సేఫ్, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్లాక్ అండ్ స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్ తో పాటు వస్తుంది మనకి ఈ హెచ్ స్మార్ట్ టెక్నాలజీ అనమాట. సో మీరు ఇది చూసినట్లయితే మనము ఇక్కడ ఓపెన్ చేయగానే చూడండి ఇది అన్లాక్ అయిపోయింది. మరొకసారి చూపిస్తాను. ఇక్కడ కీ వైఫై ఇది లోగో అనేది కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్టివ్గా ఉంది కొంచెము. అండ్ ఇక్కడ చూసినట్లయితే కీ ఉన్నట్టు అది ఫస్ట్ డిటెక్ట్ చేసేసింది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేయగానే మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ అయిపోయింది. 2 డిజిటల్ డిస్ప్లేస్ అండి. సో ఒకటి నెగిటివ్ డిస్ప్లే, ఒకటి స్టాండర్డ్ డిస్ప్లే ఇచ్చారు. సో అది కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఈ స్కూటర్లో రెండు డిస్ప్లే ఆఫర్ చేయడం చాలా రేరు. ఒక దాంట్లో స్పీడోమీటర్, టాకోమీటర్ ఆఫర్ చేశారు. ఇంకో దాంట్లో మనకి ఓడోమీటర్, క్లాక్, ఫ్యూయల్ గేజ్ అనేది ఆఫర్ చేశారు. ఇంకోటి ఇక్కడ 3 లైట్లు వస్తాయి అనమాట. అది ఇకో మోడ్ అనమాట. మీరు ఆ 3 లైట్లు ఎప్పుడు ఆన్ అయితే అంటే థ్రాటిల్ చాలా మెల్లిగా థ్రాటిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీకు ఆ 3 లైట్స్ ఆన్ అయితే అప్పుడు మీకు మైలేజ్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుందని అర్థం. థ్రాటిల్ తిప్పంగానే ఆ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి, అంటే మైలేజ్ ఎక్కువ రాదని అర్థం. సో మీకు మైలేజ్ ఎక్కువ రావాలంటే ఈ 3 లైట్లు ఆన్ అయ్యేటట్టు మీరు నడిపిస్తా వెళ్తే మిమ్మల్ని మీ రైడింగ్ దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మాక్సిమైజ్ చేసుకోవచ్చు మీ ఫ్యూల్ ఎఫిషియన్సీని. స్మార్ట్ ఫైండ్ అంటే నేను ఇక్కడ నుంచి ఏదైనా పార్కింగ్ లాట్ లో ఈ బండిని పెట్టేసి మర్చిపోయానంటే మనకి ఈజీగా లొకేట్ చేయడానికి ఇది ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్ గా అన్ని లైట్స్ ఫ్లాష్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇగ్నిషన్ ఆన్ ఉంది కాబట్టి అది పనిచేస్తలేదు. ఇప్పుడైతే నేను చూడండి ప్రెస్ చేయగానే మనకి అన్ని ఇండికేటర్స్ అనేది ఫ్లాష్ చేస్తుంది.
సో సచ్ దట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద స్కూటర్. సీట్ చూసినట్లయితే ఒకలాంటి టెక్స్చర్ ప్యాటర్న్ సీట్ ఇచ్చారు, మీరు జారిపోకుండా ముందు చాలా స్పేస్ ఉందండి. సో ఫ్యామిలీ స్కూటర్గా పనికొస్తుంది, హస్బెండ్ వైఫ్ ఒక చిన్న పాప కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ గ్రాబ్ రైల్స్ చాలా నీట్గా ఇచ్చారు. అండ్ వెనకాల టైల్ ల్యాంప్ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ టైల్ ల్యాంప్ నీట్గా ఎన్కాప్సులేట్ చేయబడింది. టర్న్ ఇండికేటర్స్ 2 సైడ్లు ఇచ్చారు, అది కూడా హాలోజన్ అనమాట. ప్లస్ ఇంకోటి ప్రీమియం ఫీల్ మనకి ఎగ్జాస్ట్ కూడా డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ ఆఫర్ చేశారు విత్ హీట్ షీల్డ్, ఒకలాంటి అల్యూమినియం ఫినిష్ తో పాటు, అది చాలా చక్కగా ఉంది. టైర్స్ చూసినట్లయితే మనకి ముందు 12 ఇంచ్ వీల్ ఇచ్చారు, వెనకాల 10 ఇంచ్ వీల్ ఇచ్చారు. సో అది ఫ్రంట్ అండ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డైరెక్షనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ చక్కగా ఉంటుంది అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అండ్ ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. అండ్ ఇంజిన్ చూసినట్లయితే మనకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ 125cc FI ఇంజిన్ అనమాట. సో పవర్ ట్రైన్ చూసినట్లయితే 125cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. పవర్ ఏమో దగ్గర 8 bhp అండ్ టార్క్ ఏమో 10.4 Nm టార్క్ అనమాట. సో దానివల్ల పికప్ అనేది అదుర్స్ వేరే లెవెల్లో ఉంది. థ్రాటిల్ తిప్పితే చాలు వెళ్ళిపోతుంది. టాప్ స్పీడ్ ఆల్మోస్ట్ 96 km/h కి లాక్ చేసినట్టు ఉన్నారు, దానికంటే ముందు వెళ్తలేదు. ఇందా టెస్ట్ చేసాము, ఆ రైడింగ్ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. ఎర్గనామిక్స్ చాలా నీట్ గా డిజైన్ చేయబడింది. అండ్ మీరు ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ చూస్తే ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఇచ్చారు, మనకి ఏమైనా వస్తువులు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. అండ్ ఇక్కడ హంప్ ఉంటే మనం క్యారీ చేయలేము, కానీ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ వల్ల మనం బ్యాగ్స్ అవన్నీ ఈజీగా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ హుక్ కూడా ఇక్కడ మనకి చక్కగా ఆఫర్ చేయడం చూసారు. ఫ్రంట్ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ ఇక్కడ హుక్ ఆన్ చేసుకోవడానికి. ఒక చిన్న గ్లవ్ బాక్స్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇది మేబీ యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు, కానీ ఏదో ఒక వస్తువు పెట్టడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు సీట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తే ఇప్పుడు సీట్ అనేది ఓపెన్ అయింది. అదేవిధంగా ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలంటే మనం ఫ్యూయల్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ వస్తుంది, చాలా నీట్గా ఎన్కాప్సులేట్ చేయబడింది. ఇది కూడా అనవసరంగా మీరు ప్రతిసారి ఈ సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూలింగ్ చేసినప్పుడు జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది మనకి ఈ స్మార్ట్ ఇగ్నిషన్ సిస్టమ్ తో పాటు మనకి వచ్చే బెనిఫిట్ అనమాట. సీట్ కానీ ఫ్యూయల్ కానీ స్టార్ట్ స్టాప్ కానీ అన్ని కూడా మీరు కీలెస్ గా చేసుకోవచ్చు, కీ లేకుండా వాడకుండా మీరు చేసుకోవచ్చు. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. మైలేజ్ పరంగా ఖచ్చితంగా నాకు తెలిసి ఈజీగా దగ్గర దాపు 57, 58, 60 కూడా ఆఫర్ చేస్తుంది. మీరు రైడ్ చేసే విధానం అనమాట. చక్కగా తక్కువ థ్రాటిల్ ఇన్పుట్స్ తో రైడ్ చేస్తే మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది. లేదు మిక్స్డ్ రైడింగ్ కండిషన్స్ మన బగాయిస్తున్నప్పుడు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు అట్లా మీకు దగ్గర దాపు 42 to 45 kmpl మీకు సిటీలో రావచ్చు, హైవేలో ఇంకా ఎక్కువ రావచ్చు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ప్రైస్ నేను చెప్పినట్టు అరౌండ్ 85,900 స్టార్టింగ్ మోడల్ కు ఉంది. అండ్ టాప్ మోడల్ దగ్గర దాపు 94,000 ఎక్స్ షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు JSP హోండాని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ రైడింగ్ గురించి మనం చూసినట్లయితే బండి రైడ్ చేయడానికి వేరే లెవెల్ ఉందండి. ఎందుకంటే బండిలో రిఫైన్మెంట్ ఫస్ట్ పాయింట్. ఎప్పటి కూడా హోండా ఇంజిన్స్ మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్ ఆఫర్ చేస్తారు. ఇది రిఫైన్మెంట్ లో తోప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. 0 వైబ్రేషన్స్, టాప్ స్పీడ్ కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా చక్కని రిఫైన్మెంట్. మొత్తం 96 kmph వరకు కూడా ఒక్క హింట్ ఆఫ్ వైబ్రేషన్ లేదు. నెక్స్ట్ స్టెబిలిటీ, టెలిస్కోపిక్ ఫోక్స్, 12 ఇంచ్ ఫ్రంట్ వీల్ ఉంది కాబట్టి రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఎటువంటి అన్సర్టెనిటీ లేదు హై స్పీడ్ స్టెబిలిటీ పరంగా చూసినట్లయితే. నెక్స్ట్ ఫ్లికబిలిటీ, మెనోవబిలిటీ, హ్యాండ్లింగ్ పరంగా చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఈజీ డైరెక్షన్ చేంజెస్ అనేది వస్తుంది. ఎందుకంటే వెనకాల 10 ఇంచ్ వీల్ ఆఫర్ చేసింది కాబట్టి ఫ్లికబిలిటీ, మెనోవబిలిటీ ఈజీగా బండి తిరుగుతుంది. అండ్ హ్యాండ్లింగ్ అనేది చాలా పక్కాగా ఆఫర్ చేయబడింది. సౌండ్ మనకి డబుల్ టిప్ ఎగ్జాస్ట్ ఆఫర్, ఆల్మోస్ట్ డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ లెక్క వాళ్ళు ఆఫర్ చేశారు. ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ చాలా చక్కగా ఉంది. అండ్ ఈ కలర్ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్ గా, ఒక అపీలింగ్ గా, ప్లెజెంట్ గా, వివిడ్ వైబ్రెంట్ కలర్ స్కీమ్ తో పాటు ఇది లాంచ్ చేయబడింది. ఖచ్చితంగా నాకు నచ్చిన పెయింట్ స్కీమ్ ఈ బ్లూ కలరే. మీకు ఏది నచ్చింది మీరు కింద తెలియచేయండి. సో అంతే అండి. కంఫర్ట్ చాలా బాగుంది. హోల్ డే మీరు నడిపించచ్చు, ఎందుకంటే చాలా రిఫైన్డ్ ఉంది కాబట్టి. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. బ్రేక్ కొట్టేటప్పుడు మీరు కిందికి రారు, ఎందుకంటే టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఉంది కాబట్టి. సో అలా బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ముందు సో పెటల్ డిస్క్ ఉండడం వల్ల మనకి స్టాపింగ్ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ప్లస్ బెటర్ హీట్ డిసిపేషన్ అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఓవరాల్ డే అంతా యూజ్ చేసినా కానీ ఇది బ్రేక్స్ హీట్ అవ్వవు. హీట్ డిసిపేషన్ పెటల్ డిస్క్ బెటర్గా ఉంటుంది కాబట్టి. సో ఆ బ్రేకింగ్ ఎఫికసీ అనేది పొద్దున ఎలా ఉందో అలానే ఈవినింగ్ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మంచి లాంజివిటీ అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, సస్టైన్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేది మీకు పెటల్ డిస్క్ అనమాట. సో అది పెటల్ డిస్క్ ఒక ప్రాముఖ్యత. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.